ఇండియన్ టీమ్ కి కోచ్ గా ప్రయత్నం చేస్తున్నాడు గంభీర్ కాబట్టి కోహ్లీ ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఇండియన్ టీమ్ లో, అందుకని దాన్ని ఏమైనా మ్యాచ్ఫై చేయడానికి చేస్తున్నాడు అనేటువంటిది వస్తుంది. అంటే కోచ్ గా ఉండాలంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి అనేది చూస్తారా? అయితే గంభీర్ విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఏంటంటే గంభీర్ సహజంగా చాలా యారగెంట్ గా ఉంది. సో గంభీర్ లాంటి టాలెంటెడ్ క్రికెటరే కరెక్టే కానీ కొంచెం మేనేజ్మెంట్ లో ఇబ్బంది పడుతూ ఉంటాడేమో. ప్రీవియస్ కోచ్లలో ఏ కోచ్ ఉన్నప్పుడు మన టీం మంచి సక్సెస్ రేట్ ని చూసింది? అట్లాగా కంపేర్ చేసుకుంటే కానీ పెద్ద రికార్డ్స్ ఏం లేవు. యాజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ గా అంత రికార్డ్ లేకపోయినా కూడా, బట్ యాక్చువల్ గా హీఈస్ ఏ క్లవర్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్నటువంటి. అందుకని ఐ డోంట్ థింక్ ఆశీష్ నెహ్రా వైపు మొగ్గు చూపుతారు అని నేను అనుకోవట్లేదు. సో చూసుకుంటే కనుక మైత్రి నేచురల్ గంభీర్ అండ్ మేబీ జయవర్ధన్ మధ్యనే కాంపిటీషన్ ఉండేట్టుగా కనపడుతుంది. టీం మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజరే కోచ్గా కూడా బిహేవ్ చేసేది. చాలా వర్స్ట్ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి వర్స్ట్కి వెళ్ళిపోయింది. మన ఇండియన్ టీమ్ కి ఫారినర్ కోచ్ అయితే బాగుంటుందా, ఇండియన్ కోచ్ అయితే బాగుంటుందా? ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పాను మైత్రికి అర్థం కాలేదనుకో డెఫినెట్గా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది ఎస్ఎస్. అందుకే బీసీసీఐ కూడా లుకింగ్ ఫర్ ది ఫారెన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. సో ఈ జూన్ 30th వస్తే ఇంకా మన ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. మరి ఆ పొజిషన్ కోసం చూసుకుంటే మనకి గౌతమ్ గంభీర్, జయవర్ధనే, జస్టిన్ లాంగర్, అలాగే ఆశీష్ మెహ్రా వీళ్ళందరూ కూడా అప్లై చేశారు. వీళ్ళలో ఎవరైతే బాగుంటుంది, అలాగే ప్రీవియస్ కోచ్ గురించి టాపిక్స్ అన్నీ మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కమెంటేటర్ చంద్రశేఖర్ సార్. సో సార్తో మాట్లాడి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు సార్? సో మనం ఇప్పుడు ఇక ఇండియన్ క్రికెట్ టీం గురించి మాట్లాడితే మనకి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వరల్డ్ కప్, రాహుల్ ద్రావిడ్ది టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూస్తే మంచి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళైతే బాగుంటుంది అనే లిస్ట్ కూడా ఇప్పుడే చెప్పేశాను నేను. గౌతమ్ గంభీర్ ఉన్నారు, జయవర్ధనే ఉన్నాడు, జస్టిన్ లాంగర్ ఉన్నాడు, అలాగే ఆశీష్ మెహ్రా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలో ఎవరైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ కొంచెం ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచర్ ఉంది ఇప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళలో. ఈవెన్ యాక్చువల్గా బీసీసీఐ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎందుకంటే న్యూజిలాండ్ చాలా క్వైట్ కామ్ ఉంటారు. ఈవెన్ సిఎస్కే సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్గా నడుపుతున్నటువంటి హెడ్ కోచ్ సిఎస్కేకి. సో అందుకని ఈవెన్ ఫ్లెమింగ్ మీద కూడా దృష్టి పెట్టారు బీసీసీఐ అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరొకవైపు ఏమో రికీ పాంటింగ్ ఏమో నన్ను బీసీసీఐ సంప్రదించింది అని చెప్పేసి అంటుంటే, మరొకవైపు బీసీసీఐ సెక్రటరీ జైషాన్ ఏమో మేము అసలు ఇంకా ఎవరిని కూడా కాంటాక్ట్ చేయలేదు అంటే ఆసీస్ ప్లేయర్లని, ఆస్ట్రేలియా ప్లేయర్లని, లెట్ ఇట్ బి జస్టిన్ లాంగర్ కావచ్చు లేకపోతే రికీ పాంటింగ్, మేము ఎవరిని కాంటాక్ట్ చేయలేదు అని చెప్పేసి అని వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే ఇంకా ఎవరు ఆ పొజిషన్ లోకి వెళ్తారు అనేటువంటిది డిసైడ్ కాకముందే ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది కొంచెం అఫ్ కోర్స్ బీసీసీఐకి సంబంధించి ఏ వార్త అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఫాలోవర్స్ కి. కానీ ఇంకా కోచ్ రాకముందే ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ కొంచెం తెగమక పెడుతూ ఉంటుంది. నిజంగానే ఒకవేళ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అంటే జస్టిన్ లాంగర్ కావచ్చు లేకపోతే రికీ పాంటింగ్ ఎవరైనా ఆ పోస్ట్ తీసుకున్నా కూడా ప్లేయర్స్ లో ఒక రకమైన కన్ఫ్యూజన్ మొదలవుతూ ఉంటుంది. అంటే ఏంటి, బోర్డుకి ఇష్టం లేకుండానే వచ్చాడా ఇతను లేకపోతే బలవంతంగా వచ్చాడని. సో అట్లాంటి స్పెక్యులేషన్స్ నడవకుండా ఉంటే బాగుండేది. బట్ ఎనీవే ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తే కనుక ఎస్ అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చాలా టాలెంటెడ్. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ని కనుక తీసుకున్నట్లయితే కేకేఆర్ కి 2 టైటిల్స్ అందించాడు. ఈవెన్ ఇప్పుడు యాక్చువల్ గా కేకేఆర్ కి మెంటర్ గా వచ్చిన తర్వాతే మళ్ళీ వాళ్ళు ఫైనల్స్ కి చేరుకున్నారు ఆల్రెడీ. అండ్ ఈవెన్ ఇండియాకి సంబంధించి కూడా యాజ్ ఎ ప్లేయర్ గౌతమ్ గంభీర్ చాలా మ్యాచ్లు గెలిచాడు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ 2007 మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు గంభీర్ కాంట్రిబ్యూషన్ మర్చిపోలేనటువంటిది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 2011 వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు కూడా గౌతమ్ గంభీర్ యాజ్ అన్ ఓపెనర్ సాలిడ్ ప్లాట్ఫామ్ వేసాడు. ఆ తర్వాత ధోని వెంట ఆన్ స్కోరింగ్ ది రన్స్ అండ్ అల్టిమేట్లీ వీ వన్ ది గేమ్. సో కాబట్టి గంభీర్ యాజ్ ఎ ప్లేయర్ చాలా సక్సెస్ఫుల్ అండ్ ఈవెన్ యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ యాజ్ ఎ మెంటర్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి గంభీర్ వైపు చూస్తున్నారు అనేటువంటిది ఎక్కువగా, అంటే మనం చెప్పినటువంటి పేర్లన్నింటిలోకి ఎక్కువగా గంభీర్ వైపు బోర్డు ఏమైనా మొగ్గు చూపుతుందేమో అనేటువంటి స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే గంభీర్ విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఏంటంటే గంభీర్ సహజంగా చాలా యారగెంట్గా ఉంటాడు. కొంచెం అగ్రెషన్ అనేటువంటిది ఈవెన్ విరాట్ కోహ్లీకిను గంభీర్కి జరిగినటువంటి ఆన్ ఫీల్డ్ IPL మ్యాచ్లప్పుడు జరిగినటువంటి గొడవలు చూసాం. ఆఫ్ కోర్స్ ఈ ఏడాది దాన్ని కొంచెం
ర్యాపప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కేకేఆర్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ అప్పుడు గంభీరే స్వయంగా కోహ్లీ దగ్గరికి వెళ్ళడం, హక్ చేసుకోవటం అదంతాను కొంచెం అంటే ఉన్నటువంటి ఆ టెన్షన్ వాతావరణాన్ని కూల్ చేయడం కోసమని ప్రయత్నం చేశాడు అనేటువంటి దట్స్ ఫ్యాక్ట్. అయితే అక్కడ కూడా ఏమొచ్చిందంటే ఇండియన్ టీమ్ కి కోచ్ గా ప్రయత్నం చేస్తున్నాడు గంభీర్ కాబట్టి కోహ్లీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇండియన్ టీమ్ లో, అందుకని దాని ఏమైనా ప్యాసిఫై చేయడానికి చేస్తున్నాడు అనేటువంటిది వస్తుంది. సో గంభీర్ లాంటి టాలెంటెడ్ క్రికెటరే కరెక్టే కానీ కొంచెం మ్యాన్ మేనేజ్మెంట్ లో ఇబ్బంది పడుతూ ఉంటాడేమో అనేటువంటిది. అంటే ఆ రకమైనటువంటి అగ్రెషన్ అది ఇండియన్ టీమ్ కి అవసరమా అనేటువంటి చర్చ నడుస్తుంది. సో గంభీర్ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక వాదన ఉంది. ఎట్లయితే కనుక గ్రెగ్ చాపెల్ టైంలో ఇండియా కొంచెం ఇబ్బందులు పడిందో, కెప్టెన్ గంగూలీకి గ్రెగ్ చాపెల్కి పడకపోవడం. ఆ తర్వాత ఆశిష్ నెహ్రా ఫస్ట్ ఇండియన్ వాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఆశిష్ నెహ్రా ఐ డోంట్ థింక్ ఈ విల్ సూట్ ఫర్ ఇది. ఎందుకంటే ఒకటి అంత పెద్ద క్రికెట్ ఏం ఆడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో కనుక పోల్చుకుంటే జనరల్గానే సీనియర్ ప్లేయర్లని యూ టేక్ రోహిత్ శర్మ కావచ్చు, లేకపోతే కనుక విరాట్ కోహ్లీ, ఫర్ దట్ మ్యాటర్ చేసుకుని బుమ్రా, ఈవెన్ జడేజా, ఈవెన్ ఫర్ ది టెస్ట్ మ్యాచ్కి వచ్చేటప్పటికి అశ్విన్ ఎలాగో ఉంటాడు. సో కాబట్టి ఇలాంటి సీనియర్ ప్లేయర్లకి సమానంగా ఆ కాంటెంపరీ గేమ్ ఆడినటువంటి వాడు కాదు. నో డౌట్ 100 రోజులు ఇండియాకి చాలా ఇచ్చేశాడు, విజయాలను అందించాడు, కానీ అంతా ఇది కాదు. అందుకని ఐ డోంట్ థింక్ ఆశిష్ నెహ్రా వైపు మొగ్గు చూపుతారు అని నేను అనుకోవట్లేదు. ఇంకపోతే కనుక జయవర్ధనే కాస్త ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో జయవర్ధనే నిజంగానే వెరీ క్వైట్. అంటే శ్రీలంకని నిజంగానే అంటే ప్రపంచ పటం మీద ఒక కాంపిటేటివ్ కంట్రీగా తయారు చేసినటువంటి వాళ్ళలో జయవర్ధనే కాంట్రిబ్యూషన్ కూడా మనం ఎప్పుడూ తీసుకోలేదు. లెట్ ఇట్ బి సంఘకార కావచ్చు, అంటే దోస్ డేస్ ఏంటిది అర్జున్ రణతింగ కావచ్చు, తర్వాత డిసిల్వా, లేకపోతే మురళీధరన్, చమిందా వాసు, వీళ్ళకి దిల్షాను, వీళ్ళతో సమానంగా శ్రీలంక విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా లాంగర్ వెర్షన్ గేమ్లో 10,000+ రన్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ది శ్రీలంక. ఈవెన్ ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్కి హెడ్ కోచ్గా ఉన్నటువంటి. సో అందుకని జయవర్ధనే బహుశా సూట్ అయ్యేటువంటి, ఎందుకంటే ఇప్పటి ఈ తరం వాళ్ళతో కూడా కలిసి ఆడినటువంటి అనుభవం ఉంది. సో అందుకని జయవర్ధన్ కొంచెం సూటబుల్ క్యాండిడేట్ ఉంటాడు ఫారిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే. ఫ్లెమింగ్ కనుక యాక్సెప్ట్ చేసేట్లయితే నో డౌట్ ఇంకా ఫ్లెమింగ్ ని మించినటువంటి కోచ్గా ఎవరు దొరకరు నిజంగా, క్వైట్ అండ్ కామ్. సో అది జస్టిన్ లాంగర్ అగైన్ మళ్ళీ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అంటే ఆస్ట్రేలియాకి ఇంటర్మ్ కోచ్గా ఉన్నా కూడా ఈజ్ నాట్ దట్ లాంగర్ వెర్షన్. ఇది ఎక్కువ పీరియడ్ ఉన్నటువంటిది కాదు. సో ఇండియన్ టీమ్ లాంటి దాన్ని కంట్రోల్ చేయాలి. అట్లాంటి ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యాచురల్గానే ఒక్కొక్క టెంపర్మెంట్ తోటి ఉంటారు, ఒక్కొక్క యాటిట్యూడ్ తోటి ఉంటారు. అది ఇండియన్ టీమే కాకపోవచ్చు, ఏ టీమైనా కానీ ఫర్ దట్ మ్యాటర్. సో అట్లాంటిదంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక హెచ్ఆర్గా ఉంటే కనుక డిఫరెంట్ ప్లేయర్స్ ఎంప్లాయీస్ అందరినీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సి వస్తూ ఉంటుందో ఇక్కడ కూడా అంతే. సో కాబట్టి ఆ ఇదిలో ఈవెన్ ఐ డోంట్ థింక్ జస్టిన్ లాంగర్ విల్ సూట్ ఫర్ దట్. సో చూసుకుంటే కనుక మైత్రి న్యాచురల్ గంభీర్ అండ్ మేబీ జయవర్ధనే మధ్యనే కాంపిటీషన్ ఉండేట్టుగా కనబడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఆశిష్ నెహ్రా గురించి, అంటే వాళ్ళతో ఎక్స్పీరియన్స్డ్ అంత లేదు అని. అంటే కోచ్గా ఉండాలంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి అనేది చూస్తారా? అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేటువంటిది కాదు, అంటే వాళ్ళే బాగా చెప్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగా చెప్తారు, టీంని ముందుకు తీసుకెళ్తారు, అట్లా ఏమైనా ఉంటుందంటారా? లేదు, అదే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కదా, అట్లా అనుకుంటే కనుక రవిశాస్త్రి 4 years అంటే ఏకంగా ఒక టర్మ్ వల్ల అతనికి ఎక్స్టెన్షన్ కూడా లభించింది ఇండియన్ టీంకి. సో అట్లాగా కంపేర్ చేసుకుంటే కనుక పెద్ద రికార్డ్స్ ఏం లేవు రవిశాస్త్రికి. ఏదో రంజీ ట్రోఫీలో ఒకే ఓవర్లో 6 6 కొట్టినటువంటిది అట్లాంటిదే కానీ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్గా అంత రికార్డ్ లేకపోయినా కూడా, బట్ యాక్చువల్గా హీఈస్ ఏ క్లవర్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్నటువంటి. సో దాన్ని చూస్తారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కంటే ఓల్డెన్ జనరేషన్కి ఇప్పటి న్యూ జనరేషన్కి వస్తున్నటువంటి తేడా ఏంటి అంటే, నాకు ఒకళ్ళు వచ్చి ఏదైనా చెప్తున్నారు అంటే కనుక సహజంగా నేను ఏం ఆలోచిస్తాను, నాకన్నా ఇతనికి ఎక్కువ నాలెడ్జ్ ఉందా లేదా, లేకపోతే నాకన్నా హై ప్రొఫైల్ ఉందా లేదా అనేది చూస్తుంటాం. బికాస్ నౌ ఎవ్రీథింగ్ ప్రొఫైల్ మ్యాటర్స్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. బట్ కాబట్టి ఆ యాంగిల్లో కనుక చూసినప్పుడు ఆశిష్ నెహ్రా అంత ఇది కాదేమో అనిపిస్తుంది. సో దానికని బహుశా యాక్సెప్టెన్సీ ఉంటుందా ఉండదా సీనియర్ ప్లేయర్స్ ని, ఒక డౌట్ అంతే. అంత యాక్సెప్టెన్సీ ఉండకపోవచ్చు కూడా. డౌట్ అనేటువంటిదే కాదు, యాక్చువల్గా అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్ గానే ఇండియన్ టీమ్ కి కోచ్ గా అంటే కనుక ఏబిసిడీల నుంచి 1 2 3 నేర్పాల్సినటువంటి అవసరం ఉండదు మామూలుగానే. సో ఆల్రెడీ వాళ్ళంతా హయ్యర్ క్రికెట్ ఆడే వచ్చేటువంటి వాళ్ళే ఉంటారు. సో మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, దాన్ని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నెహ్రాకు వచ్చేటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే, నెహ్రా ఈజ్ నాట్ ఏ బ్యాట్స్మెన్.
ప్యూర్లీ బౌలర్. సో కాబట్టి యాక్చువల్గా బ్యాటింగ్ యూనిట్ ఇప్పుడు సపోజ్ సే రోహిత్ శర్మకు ఒక 2 ఇన్నింగ్స్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, బట్ అయినా కానీ కోచ్ దగ్గరికి వెళ్ళి ఏంటి నా మిస్టేక్ అని అడగాలి అంటే కనుక నెహ్రా ఏ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు కనుక చేయలేదు కదా, సో అడిగేటువంటి పరిస్థితి ఉండదు. నో డౌట్ దానికి సపరేట్ బ్యాటింగ్ కోచ్ బౌలింగ్ కోచ్ విడివిడిగా ఉన్నా కూడా ఎప్పుడైతే హెడ్ కోచ్ అనేటువంటి పొజిషన్లో ఉంటాడో హెడ్ కోచ్ని అడిగేటువంటి ఇది ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది అట్లీస్ట్. సో దాన్ని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయగలరు సీనియర్ ప్లేయర్లు. యూ టేక్ ఈవెన్ యాక్చువల్గా శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళే ఉన్నారు, అప్కమింగ్ అవచ్చు కాదు, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ ఆడలేదు, బట్ యాక్చువల్గా శుభ్మన్ గిల్ ఆల్రెడీ క్రియేటెడ్ సర్టెన్ ఇది. ఈవెన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఐపీఎల్ విషయంలోకి వస్తే కూడా ఈవెన్ టెస్ట్ మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయినటువంటిది జైస్వాలే ఉన్నాడు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లాస్ట్ ఇంగ్లాండ్ తోటి జరిగినటువంటిది. జైస్వాల్ హార్డ్లీ 10 మ్యాచెస్ ఆడాడు, కానీ బ్యాటింగ్ టెక్నిక్ ఆశీష్ నెహ్రా దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి ఉండదు కదా. సో అందుకని ఇక్కడ కొంచెం ఆ వీక్నెస్ అనేటువంటిది ఆశీష్ నెహ్రాని బహుశా అప్లికేషన్ ని వెనక్కి పెట్టేటువంటి అవకాశంలో ప్రధానంగా ఉంటుంది. అదే మిగిలినటువంటి వాళ్ళు ఎవరు చూసినా కూడా దే ఆర్ ఆల్ బ్యాటింగ్ లెజెండ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు జయవర్ధనే 10,000 రన్స్, గంభీర్ 2 వరల్డ్ కప్లు అందించినటువంటి మెంబర్ మనకి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఫ్లెమింగ్, న్యూజిలాండ్ అసలు ఏ మాత్రము లేనటువంటి అంటే లిమిటెడ్ సోర్సెస్ తోటి నెంబర్ 1 టీమ్ గా చేసినటువంటి వాడు, ఈవెన్ సిఎస్కేని 5 టైమ్స్ ఛాంపియన్ గా చేసినటువంటి వాడు. సో ఇట్లాగా వాళ్ళకంటూ జస్టిన్ లాంగర్ ఫర్ దట్ మ్యాటర్ ఆస్ట్రేలియాకి లాంగ్ పీరియడ్ సర్వీసెస్ ఇచ్చినటువంటి వాడు యాజ్ ఎ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో వీళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మాత్రం ఆశీష్ నెహ్రాకి ఈవెన్ బౌలింగ్ లో కూడా అన్ని రికార్డ్స్ ఏమీ లేవు. సో అది వచ్చేటువంటిది. సో ఆ తేడా ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పటి వరకు ఉన్న మన ప్రీవియస్ కోచ్లలో ఏ కోచ్ ఉన్నప్పుడు మన టీం మంచి సక్సెస్ రేట్ని చూసింది? అంటే యాక్చువల్గా ఫస్ట్లో అయితే అసలు ఈ కోచ్ అనేటువంటి కాన్సెప్టే లేదు. 1983లో మనం ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచాం, అప్పుడు అసలు ఈ కోచ్ అనే కాన్సెప్ట్ లేదు. టీమ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజరే కోచ్ గా కూడా బిహేవ్ చేసేటువంటి. అంటే మేనేజర్ కి క్రికెట్ వచ్చి ఉండాలనేటువంటిది లేదు. అప్పట్లో ఏంటి అంటే జనరల్ గానే కోచ్ లాగానే మైదానంలో ఉండి వీళ్ళ నెట్ ప్రాక్టీస్ చేస్తుంటే సూపర్వైజ్ చేయడం, వాళ్ళు డిసిప్లిన్ గా ఉన్నారా లేదా అనేటువంటిది. అంటే నేను అనేటువంటిది 83 మీన్స్ యాక్చువల్లీ లేట్ 80s అంటే ఎర్లీ 80s అంటే ఎర్లీ 90s దాకా ఉండేటువంటి కాదు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, గేమ్ లో చాలా మార్పు వచ్చింది, ప్లేయర్స్ బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది. సో అప్పటి రోజుల్లో కాబట్టి యాక్సెప్ట్ చేశారు. మాన్సింగే మన హైదరాబాద్ మాన్సింగే అప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత ఎస్ నిజంగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ కోచ్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకుని రావటము అదంతా జరిగింది. సో ఇందాక నెహ్రా దానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలంటే అనుకుంటే కనుక మైత్రి 2007లో మనం ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు లాల్ చంద్ రాజ్పుట్ అది కోచ్, ధోని క్యాప్టెన్సీలో మనం గెలిచినప్పుడు. సో రాజ్పుట్ కి కంపేర్ చేసుకుంటే కనుక అప్పుడున్నటువంటి ఇండియన్ టీం కన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఆన్ ద హోల్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, ఇట్లాంటి వివిఎస్ లక్ష్మణ్, గంభీర్, లేకపోతే గంగూలీ ఇట్లాంటి వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు అంత పెద్ద లాంగర్ గేమ్ లేదు, పీరియడ్ లేదు అతనికి. బట్ అయినా కానీ అప్పుడున్నటువంటి టీం యంగర్ టీము, అంత కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి కోచ్ మాట వినేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఈవెన్ అప్పటికి ధోని కూడా ఇంత ఐకానిక్ ప్లేయర్ కాలేదు, కొత్తవాడు. సో కాబట్టి వినేటువంటి పరిస్థితి ఉండేది. సో అట్లాగా అంటే ఇండియాకి సక్సెస్ఫుల్ కోచెస్ గా చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఫస్ట్ మనం లాల్ చంద్ రాజ్పుట్ పేరు చెప్పుకోవాల్సినటువంటి. ఈవెన్ యాక్చువల్గా 2011 వరల్డ్ కప్ గెలిచాం మనం ధోని క్యాప్టెన్సీలో 50 ఓవర్ ఫార్మేట్. అప్పుడు గ్యారీ క్రిస్టన్ ఉన్నాడు. గ్యారీ క్రిస్టన్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఇండియాకి సంబంధించి వాళ్ళ ఫేస్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ ని చేంజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక ఐ నేమ్ 2, జాన్ రైట్ అండ్ గ్యారీ క్రిస్టన్. సో కాబట్టి జాన్ రైట్ అప్పుడు ఆ టైంలోనే జాన్ రైట్ ఉన్నాడు, మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము ధోని క్యాప్టెన్సీలోనే. గ్యారీ క్రిస్టన్ కోచ్ గా ఉన్నప్పుడు ధోని క్యాప్టెన్సీలో మనం 50 ఓవర్ ఫార్మేట్ వరల్డ్ కప్ గెలిచాము. సో దే ఆర్ ది సక్సెస్ఫుల్ ఫారెన్ కోచెస్. అలాగనే మైత్రి ఇంకొక క్వశ్చన్ కూడా వేయచ్చు నేచురల్ గానే. సో కాబట్టి ఏ కోచ్ టైంలో ఇండియా పరువు పోయింది అని. అవును, ట్రూ. అది కూడా అంటే మనం రీకలెక్ట్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అవును, గ్రెగ్ చాపెల్ పీరియడ్ లో ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి గ్రెగ్ చాపెల్ ని తీసుకుని వచ్చింది. అప్పుడు యాక్చువల్ గా 2003 వరల్డ్ కప్ మనం ఓడిపోవటం, ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో రికీ పాంటింగ్ 140 కొట్టేసి డామినేట్ చేసేటప్పటికి అంటే గ్యారెంటీగా కప్పు గెలుస్తాం అనేటువంటి పీరియడ్ నుంచి మనం ఫైనల్స్ లో ఓడిపోయాం. అదొక ఇది. కాకపోతే అప్పటికే గంగూలీ కౌంటీల్లో ఆడి ఉండటం, ఆస్ట్రేలియా గ్రెగ్ చాపెల్ తోటి కొంచెం మంచి సత్సంబంధం ఉండటం, అదంతా దాంతో రికమెండ్ చేస్తే గ్రెగ్ చాపెల్ ని కోచ్ గా చేశారు. కానీ
ఆల్మోస్ట్ ఇండియా క్రికెట్ని డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అప్పుడే అనుకోవచ్చు. చాపెల్ కోచ్గా వచ్చిన తర్వాత లేనిపోని రకరకాల కాంట్రవర్సీస్, చివరికి డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని మళ్ళీ ఓపెన్ ఫోరం మీదకి వచ్చి మాట్లాడటం. ఇప్పుడు కోచ్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా వెనక ఉండి పనిచేయాలి, కానీ ప్రతిదీ నేను మీడియా ముందుకు వస్తాననేటువంటి ఆ మీడియా ఇది కనుక ఉండేట్లయితే ఎక్కువగా అంటే మీడియా ముందుకు నేను రావాలి అనేటువంటి ఇది ఉండేటప్పుడు సహజంగానే సక్సెస్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. సో గంగూలీకిను దానికి చాపెల్కి జరిగినటువంటి చివరికి ఈమెయిల్స్ దాంట్లో జరిగినటువంటి కాన్వర్జేషన్స్, చాట్స్ ఇవన్నీ కూడా బయటికి రావడం ఆ పీరియడ్ కొంచెం ప్లస్ అది కాక అదే టైంలో యాక్చువల్గా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ గొడవలు కూడా బాగా టోటల్ గానే వరల్డ్ క్రికెట్ ఒక కుదుపుకి గురైనటువంటి సందర్భం అది సమయం. మొత్తానికి అసలు క్రికెట్ మీద చాలా రకాలైనటువంటి నెగిటివ్ స్టోరీస్ రావటము, అది క్రికెట్ ఎందుకు అనేటువంటిది. అట్లాంటి టైంలో అంటే యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అన్నట్టుగా గ్రెగ్ చాపెల్ వచ్చిన తర్వాత ఇంకా అది వర్స్ట్ అయింది, చాలా వర్స్ట్ అయింది. బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి వర్స్ట్కి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ కోర్స్ గ్యారీ కిస్టన్ వచ్చిన తర్వాత దాన్ని ఒక లైన్లో పెట్టాడు, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. అందుకని ఓల్డ్ దాంట్లో అంటే పాత కోచెస్లో ఇండియాకి మంచి చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక వీళ్ళిద్దరు పేర్లు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ చెడైంది ఎవరి వల్ల బాగా చెడైంది అంటే కనుక గ్యారీ కిస్టన్ పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఆలోచించి తీసుకుంటారు కదా సార్ సెలెక్షన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, టీం మాట్లాడుతుంది, సెలెక్టర్స్ మాట్లాడతారు. మరి రెడ్ చాపెల్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటారు అసలు ఆ టైంలో? ఎందుకంటే ఆల్రెడీ ఎలిగేషన్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఆ నెగిటివ్ టైంలో మళ్ళీ తన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్లేయర్ యొక్క ప్రొఫైల్ యాక్చువల్గా రెడ్ చాపెల్ నో డౌట్ ఈస్ గ్రేట్ క్రికెటర్. ఆస్ట్రేలియాకి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్ యాజ్ ఏ ప్లేయర్. గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్ అంటే అన్నదమ్ముల్ని కొట్టేటువంటి ఇది లేదు. ఈవెన్ యాక్చువల్గా అండ్రామ్ బౌలింగ్ చేసి ఆ రకమైన కాంట్రవర్సీలోకి వెళ్ళినటువంటిది కూడా వాళ్ళ ఇదిలోనే పీరియడ్లోనే. సో కాబట్టి యాజ్ ఏ ప్లేయర్ ఇది ఉంది. ప్లస్ 2003 ఐఎమ్ టాకింగ్ అంటే డౌన్ ద లైన్ 20 years ముందు కూడా మరి ఇంత ఇది లేదు. సో అందుకని ఆ టైంలో ప్రొఫైల్ని చూసి గ్రేట్ ప్లేయరు, గ్రేట్ బ్యాట్స్మెన్, ఆస్ట్రేలియాకి క్యాప్టెన్సీ చేసినటువంటి వాడు, ఎన్నో విజయాలు అందించినటువంటి వాడు. ఆ టైంలో యాక్చువల్గా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి చాలా కాంపిటేటివ్గా ఉండేటువంటి. సో అట్లాంటి దాంట్లో విజయాలను అందించినటువంటి వ్యక్తి అనేటువంటి దాంతో మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ప్లస్ చెప్పాను కదా అప్పుడు యాక్చువల్గా గంగూలీ ఇది. సో గంగూలీ రికమెండేషన్, గంగూలీ క్యాప్టెన్గా ఉన్నాడు. జనరల్గా క్యాప్టెన్ ఎస్ నాకు ఇతను కావాలి అన్నప్పుడు నో అనేటువంటి పరిస్థితి ఉండదు. సో అది అట్లాగా జరిగిపోయింది. సార్ వీళ్ళది ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? 10 years యాక్చువల్గా 2 years. 2 years అయినా? ఓకే. అయితే ఇండియన్ కోచెస్ గురించి కూడా అడుగుతుంది సార్. ఫారిన్ కోచెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇండియన్ కోచెస్ టైంలో కూడా ఇండియా. ఓకే, సో మనం ఫారెన్ కోచెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఇండియన్ కోచెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఉన్నప్పుడు మన టీం ఎలా ఆడింది ఒకసారి మాట్లాడదాం సార్. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మొట్టమొదటి చెప్పినటువంటిది లాల్చంద్ రాజ్పుట్ 2007 మనం వరల్డ్ కప్ గెలిచాము. అలాగనే ఈ రోజున వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రా 2016లో అతను ఇండియన్ టీంకి డెబ్యూ చేసినప్పుడు టైంలో అనిల్ కుంబ్లే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెగ్గీ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్, ఫర్ దట్ మ్యాటర్ వరల్డ్ క్రికెట్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. సో అనిల్ కుంబ్లే కోచ్గా ఉన్నటువంటి టైము. ఇందాక కూడా మనం అనుకున్నట్టుగా ఆ లెవెల్కి వెళ్ళినటువంటి ప్లేయర్స్కి జస్ట్ మైన్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయే కానీ, కరెక్షన్స్ ఉంటాయే కానీ, టోటల్ కానీ గ్రిప్ ఎలా పట్టుకోవాలి, లేకపోతే రన్అప్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పేటువంటి పరిస్థితి ఉండదు, అవసరం కూడా ఉండదు. సో కాబట్టి ఆ మైన్యువల్ చేంజెస్లో బుమ్రా కొంచెం రన్అప్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నాడు. దాన్ని కనుక షార్టెన్ చేసేట్లయితే ఇంకా ఎక్కువ పేస్ని జనరేట్ చేయగలడు, ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతాడు అనేటువంటి దాన్ని ఇట్లాంటి ఆ మైన్యువల్ డిఫరెన్సెస్ని కనిపెట్టి చెప్పినటువంటి ఇది. సో కుంబ్లే పీరియడ్లో చాలా షార్ట్ పీరియడే కుంబ్లే, బట్ ఏ సక్సెస్ఫుల్ కోచ్గా ఉన్నటువంటి. ఆ తర్వాత ఇంకా బెస్ట్ ఏంటి రీసెంట్ ఇదిలో కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్గానే రవిశాస్త్రి పేరు ప్రముఖంగా. ఎందుకంటే రవిశాస్త్రి యాజ్ ఏ క్రికెటర్ పెద్ద నేమ్ని అతను జనరేట్ చేయలేకపోవచ్చు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్నటువంటి ప్లేయర్ అతను. అందుకనే రవిశాస్త్రి కామెంటేటర్లో కూడా, కామెంటరీలో కూడా అంత సక్సెస్ఫుల్ అయినటువంటిది. యాజ్ ఏ కామెంటేటర్ హీఈస్ నెంబర్ 1, హీఈస్ వెరీ ఐకానిక్ టు ది కామెంటరీ ఫీల్డ్. అంటే క్రికెట్ నాలెడ్జ్ అంతా ఉన్నటువంటి వాడు. అందుకనే ఈవెన్ అతని సక్సెస్ రేట్ని చూసే బీసీసీఐ అతనికి ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చింది పీరియడ్. జనరల్గా ఉండేటువంటి ఆ 2 years 2 years ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినటువంటి. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఇస్ ది సక్సెసర్ టు దట్. సో అదే టైంలో శాస్త్రి ఉన్నటువంటి టైంలో మనం ఆల్ ఫార్మాట్స్ అంటే టెస్ట్ ఛాంపియన్, వన్ డే, అలాగనే T20 వీటన్నిటిలో కూడాను
ఐసీసీ నెంబర్ 1 ర్యాంకింగ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి వెళ్ళాం మనం. ఇంగ్లాండ్లో సిరీస్ విజయాల్ని నమోదు చేసుకున్నాం, ఆస్ట్రేలియాలో సిరీస్ విజయాల్ని నమోదు చేసుకున్నాము. కోహ్లీ లాంటి ఒక అగ్రెషన్ క్యాప్టెన్ హ్యాండిల్ చేసినటువంటి వాడు, ధోని లాంటి ఒక కామ్ గోయింగ్ దాన్ని హ్యాండిల్ చేసినటువంటి వాడు. సో కాబట్టి శాస్త్రి పీరియడ్, రవి శాస్త్రి యొక్క 4 ఏళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి గోల్డెన్ ఎరా ఇండియన్ క్రికెట్ అనే చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా వాళ్ళ మార్కుల్ని వేసినటువంటి వాళ్ళలో ఇండియన్ కోచెస్లో కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ ఆఫ్ కోర్స్ సంజయ్ బంగర్ ఇంటర్మ్గా ఉన్నాడు, కొన్ని రోజులు సంజయ్ బంగర్ క్యాప్టెన్సీ చేశాడు. లేకపోతే కనుక అంశుమన్ గైక్వాడ్ చేశాడు, అజిత్ వాడేకర్ వస్తే. కానీ వీళ్ళ పీరియడ్లో ఇప్పుడు అజిత్ వాడేకర్ ముంబై క్యాప్టెన్, అలాగే ఇండియాకి క్యాప్టెన్సీ చేసి చాలా సక్సెస్ రేట్ ఉండేటువంటిది అప్పటి రోజుల్లోనే. బట్ అయినా కానీ యాజ్ ఏ కోచ్ అంత పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయినా కూడా పర్టికులర్గా వీళ్ళ పీరియడ్లో మాత్రం నెంబర్ 1 రాజ్పుట్, లాల్చంద్ రాజ్పుట్, ఆ తర్వాత అనిల్ కుంబ్లే, ఆ తర్వాత రవిశాస్త్రి టైము, వీళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ ఇదైంది. రాహుల్ ద్రావిడ్ది ఎట్లా ఉంది అంటే ఇఫ్ యూ ఆస్క్ ఇట్ న్యాచురల్ గానే 50-50గా ఉన్నటువంటి. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం మనం ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సెకండ్ టైం ఫైనల్స్కి వచ్చాము, అయినా కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం మనం. ఈవెన్ T20 వరల్డ్ కప్ ఓడిపోయాము. కాకపోతే ఇప్పుడు ద్రావిడ్కి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఈ వరల్డ్ కప్. వాళ్ళు ఈ వరల్డ్ కప్ విన్నర్గా కనుక రిటైర్ అయ్యేట్లయితే చాలా బాగుంటుంది యాజ్ ఏ కోచ్. ద్రావిడ్ కూడా బాగానే నడిపించాడు ఉన్నటువంటి జనరేషన్ దాన్ని. బట్ నా ఉద్దేశంలో సక్సెస్ఫుల్ కోచ్, ఇండియన్ ప్లేయర్, ఇండియన్ టీమ్కి కోచ్ అంటే మాత్రం డెఫినెట్లీ రవిశాస్త్రిని నెంబర్ 1లో చెప్పాలి. అయితే ఇప్పుడు ఇండియన్ టీం ఏదైనా ఎనీ క్రికెట్ టీం గెలిస్తే కోచ్ విల్ బి అప్రిషియేటెడ్. ఆయన దాంట్లో గెలిచింది. ఇప్పుడు ఒక సింగిల్ ప్లేయర్ లేదా 2 ప్లేయర్స్ వల్ల ఓడిపోయింది అనుకుందాం, ఎంతవరకు మనం కోచ్ని బ్లేమ్ చేయొచ్చు అంటారు? లేదు, అసలు మామూలుగానే గెలుపోవటంలో ఫస్ట్ తీసుకునేటువంటి పేరు క్యాప్టెన్ది. అవును, ఫస్ట్ తీసుకునేటువంటి పేరు క్యాప్టెన్ది. కాకపోతే ఏంటంటే టీం బిహేవియర్ ఎట్లా ఉంది, ఆన్ ఫీల్డ్ టీం ఎలా, ఓవరాల్ అందరూ కలిసి ఎలా ఉంది, టీమ్ అంటే మ్యాన్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఇండివిజువల్గా ప్లేయర్లు ఒక్కొక్కళ్ళు ఐకానిక్ ప్లేయర్స్ అవ్వచ్చు కాక, బట్ అందరూ కలిసి ఎట్లా జెల్ అవ్వగలుగుతూ ఉన్నారు. సో దాన్ని చూసేటువంటి ఇది ఉంటుంది. సో ఆ ఇదిలో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం కోచ్దే ఉంటుంది. గేమ్ ప్లాన్ ఇస్తాడు కోచ్, ఓకే ఈ వికెట్ ఇలా ఉంది కాబట్టి 11 ఇలాగా నువ్వు ఈ పొజిషన్లో ఆడు, నువ్వు ఈ పొజిషన్లో బ్యాటింగ్ చెయ్యి, లేకపోతే నువ్వు 1 చేంజ్ బౌలర్ గా ఇట్లాంటి సజెషన్స్ ఇవ్వచ్చు కాక. బట్ ఎట్ ద ఎండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటిది ప్లేయర్సే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ క్యాప్టెన్. ఎందుకంటే ఆన్ ఫీల్డ్ లో ఉండేటువంటిది క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ వాటిని సూపర్వైజ్ చేసుకుంటుంటాడు. అందుకనే గెలుపుకోవటం ఏదైనా సరే ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు క్యాప్టెన్. అంటే కోచ్ బాధ్యత ఏంటి అంటే అలాగనే అనమాట. అంటే ఆ టీంలో మొత్తం ఒక బాండింగ్ ని తీసుకొని రావాలి, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయగలగాలి. గ్రెగ్ చాపెల్ పీరియడ్ లో జరిగింది అది. టీం మొత్తం కూడా ఒక 2 గ్రూపులుగా విడిపోయేటువంటిది. ఒక ప్లేయర్కి మధ్యలో రకరకాల మనస్పర్ధలు క్రియేట్ అయ్యేలాగా చూడటం, అది తన సూపర్మెన్స్, తన సుప్రీమసీ చూపించుకోవటం కోసమని. సో అది కాకుండా అందరినీ కలుపుకొని వెళ్ళేట్లయితే అక్కడ కోచ్ సక్సెస్ అయినట్టే. అందుకే రవిశాస్త్రి ఇండియన్ ప్లేయర్స్లో రవిశాస్త్రి సక్సెస్ఫుల్ కోచ్ అనేటువంటిది. రవిశాస్త్రి పేరు ఎన్నిసార్లు వింటుంటే నాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనవాడు కాబట్టి. అయితే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మన ఇండియన్ టీంకి ఫారినర్ కోచ్ అయితే బాగుంటుందా, ఇండియన్ కోచ్ అయితే బాగుంటుందా? ఇది ఒక రకంగా అంటే ఈవెన్ బీసీసీఐ కూడా ఫారిన్ ప్లేయర్ని కోచ్గా ఎందుకు ఇచ్చేస్తూ ఉంటుంది అంటే సహజంగానే యాక్సెప్టెన్సీ అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పాను మైత్రికి అర్థం కాలేదనుకో, డెఫినెట్గా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది, ఎస్ఎస్ గ్రేట్. సో కాబట్టి ఆ ఫారిన్ కోచ్ విషయానికి వచ్చేవాడికి ఆ లాంగ్వేజ్ అది అందరికీ అర్థం అవుతుంది, ఆ యాక్సెంట్ ని అర్థం చేసుకోవటం దానికి అంతా. కాబట్టి ఓకే సార్ అనేటువంటి జరిగిపోతుంది. సో దాంతో క్యాప్టెన్ ఏమో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పి ఇదిగో దిస్ ఇస్ వాట్ కోచ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అనేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లేయర్స్ నుంచి కూడా ఒబీడియన్స్ అనేటువంటిది పెరుగుతుంది, చెప్పినప్పుడు మనం వినాలి అనేటువంటి. అదే ఇండియన్ కోచ్ అనుకో కొంచెం ఎప్పుడైతే ఆ లాంగ్వేజ్ డిఫరెన్స్ అనేటువంటిది లేదో ఆటోమేటిక్గా అవసరం అయితే కనుక అట్లా ఎందుకు చేయాలి, ఇట్లా చేయొచ్చు కదా అనేటువంటి ఒక రకమైన ఆర్గ్యుమెంట్ రావటము, అది లేకపోతే కనుక నాతో పాటే ఆడాడు కదా ఇప్పుడు ఇతనికి పెద్ద ఇదేముంది అనేటువంటిది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కూడా మామూలుగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే కనుక రాబిన్ సింగ్ యాక్చువల్గా వెరీ గ్రేట్ ఆల్రౌండర్. ఇండియా చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు, బట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్, నో డౌట్. కానీ రాబిన్ సింగ్ పీరియడ్లో అంటే తమిళనాడు ఒక స్టేట్ జట్టుకి కోచ్గా ఉన్నప్పుడు, లేకపోతే కనుక దిలీప్ ట్రోఫీ దాంట్లో సౌత్ జోన్ టీంకి కోచ్గా ఉన్నప్పుడే
ప్లేయర్స్లో ఒక ఇది వచ్చిందంట, నువ్వు చెప్పేది నువ్వు చేసేది నువ్వు చేసుకో, మాకు తెలిసి ఎట్లా ఆడాలో అనేటువంటి ప్లేయర్స్ అనటం అనేటువంటి. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. నాకన్నా తక్కువ మ్యాచ్లు ఆడాడు, ఇప్పుడు ఇతను వచ్చి నాకు చెప్పడం ఏంటి అది. సో ఫారెన్ ప్లేయర్స్కి వచ్చేటప్పటికి ఆ ఇది ఉండదు. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పేర్లు అన్నీ కూడా డెఫినెట్గా హయ్యర్ లెవెల్ క్రికెట్ ఆడినటువంటి వాళ్ళే, వాళ్ళ కంట్రీస్కి గొప్ప పేరు తెచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి న్యాచురల్గా నా రెస్పెక్ట్ అనేటువంటి రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్. సో ఆ రకమైనటువంటిది చేశారు కాబట్టి ఫారెన్ ప్లేయర్ అయితే కనుక కొంచెం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అదే ఇండియన్ ప్లేయర్ అయితే పైగా ఇప్పుడు ఉన్నటువంటి పేర్లలో నేను చెప్పేటువంటి గౌతమ్ గంభీర్ చెప్పాను, కొంచెం ఒక రకమైనటువంటి యారగెన్స్. సో ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది. సో అట్లాంటి ఇబ్బంది లేకుండా ఫారెన్ ప్లేయర్ అయితే ఏంటంటే బై డిఫాల్ట్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి అందుకే బీసీసీఐ కూడా లుకింగ్ ఫర్ ది ఫారెన్ ప్లేయర్ అంటే టు కండక్ట్ ది షో స్మూత్లీ. ఓకే, సో మనము ఎవరు ఫైనల్గా సెలెక్ట్ అవుతారో చూడాలంటే ఇంకా June 30th వరకు వెయిట్ చేయాల్సిందే. బహుశా అంటే అయితే రెండే ఛాయిస్లు ఉన్నాయి, జయవర్ధనే ఆర్ గంభీర్. మన ఇండియన్ ఐ థింక్ మోస్ట్లీ మహిళా జయవర్ధనే విల్ బి. ఓకే, అకార్డింగ్ టు యూ మీరు అనుకుంటున్నారు? అంటే జనరల్గా మనం న్యూస్ ని ఫాలో అవుతుంటాం, దాన్ని బట్టి బీసీసీఐ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు వీటిని బట్టి జనరల్గా ఒక లీక్ చేస్తుంటారు. లేటెస్ట్ ట్రెండ్ అదే కదా, ఫస్ట్ ఒకటి లీక్ చేస్తాం అట్లా సోషల్ మీడియాలో. పాలిటిక్స్ కావచ్చు, అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి పాలసీ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే జనరల్ గా ఒకటి అట్లా వదిలేస్తూ ఉంటారు. ఆ రెస్పాన్స్ బట్టి బట్ ఐ థింక్ జయవర్ధనే విల్ బి ది సక్సెసర్. ఓకే, సో మనకి ఇప్పుడే బీసీసీఐ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, జయవర్ధనే విల్ బి నెక్స్ట్ కోచ్ అనేద్దాం. ఏముంది, మనం 30th వరకు ఎన్నన్నా అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. కోచ్ ఎవరైతే బాగుంటుంది, ఇంకొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు మీరు, మేము ఆలోచించాలి, మేము ఎలా ఆలోచించాలి, యాజ్ ఎ వ్యూవర్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు నెక్స్ట్ రాబోయే కోచ్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో, ఇప్పటివరకు వచ్చిన కోచ్లో ఎవరు మీ బెస్ట్ కోచ్ అని మీరు అనుకుంటున్నారో, ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.